హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్ ఫ్రమ్ అట్లాంటా. నేను మీ సాయి ప్రసాద్ని, టాకింగ్ ఫ్రమ్ అట్లాంటా. ఇవాళ ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడతాను, H1B జాబ్స్. అసలు H1B మీద వచ్చిన వాళ్ళకి అమెరికాలో ఉద్యోగాలు ఎందుకు ఉండవు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళలో వాళ్ళ రిలేటివ్స్కో ఎవరికో H1B స్టాంపింగ్ రిజెక్ట్ అయింది చెన్నైకి వెళ్తే. సో అప్పుడు నన్ను క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే ఇదేంటి H1B వీసా ఇచ్చేది వాళ్ళే, స్టాంపింగ్ చేసేది వీసా ఇచ్చేది వాళ్ళే, రిజెక్ట్ చేసేది వాళ్ళే, అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకు, రిజెక్ట్ చేయడం ఎందుకు అని. దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, అంతే కదా. అయితే మనం కొంచెం ఈ బేసిక్స్ని అర్థం చేసుకుంటే అసలు H1B స్టాంపింగ్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అన్నది మర్మం మనకు కొంచెం అర్థమవుతుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జస్ట్ కీప్ వాచింగ్ అంటిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ లాజిక్ చాలామందికి తెలియాలి, ఎందుకంటే దీనివల్ల అసలు H1B మీద వచ్చి ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎలాగే జాబ్లు ఎందుకు పోతాయి, ఎందుకు వస్తాయి అన్నది ఒకసారి చూద్దాం, రైట్. అయితే H1B జాబ్ అన్నది యాక్చువల్గా H1B వీసా అన్నది ఇట్స్ ఎ టెంపరీ వీసా. ఇనీషియల్గా 3 ఇయర్స్కి ఇస్తారు. అంటే ఇంతకుముందు మా టైంలో ఇప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ కూడా ఇచ్చేవారు. ఇప్పుడు 3 ఇయర్స్కి ఇస్తున్నారు, 2 ఇయర్స్కి ఇస్తున్నారు, 1 ఇయర్కి ఇస్తున్నారు. ఇట్ డిపెండ్స్. అది మనం ఎందుకు ఇస్తారు అంటే దానికి మళ్ళీ ఇట్స్ ఎ $1,000,000 క్వశ్చన్. ఎందుకు అలాగే ఇస్తారు అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ లెంగ్త్. వాడు అడుగుతాడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, నీ ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ అని. 3 ఇయర్స్ అన్నారు అనుకోండి, కొంతమంది 3 ఇయర్స్ వీసా ఇస్తాడు. 3 ఇయర్స్ అంటే అయితే 3 ఇయర్స్ ప్రాజెక్ట్ ఉన్నట్టు పేపర్ పట్టుకొని రా అంటాడు. మీరు పొరపాటున 1 ఇయర్ అన్నారు అనుకోండి, 1 ఇయర్ ఇస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 to 3 ఇయర్స్ లేదా 6 మంత్స్కి ఇచ్చిన కరోనా కొన్ని పీక్ టైమ్స్లో 6 మంత్స్కి ఇచ్చిన 6 మంత్స్ ఎక్స్టెన్షన్స్ కూడా నేను చూశాను. సరే, అసలు ఈ ఉద్యోగాలు ఎందుకు ఉండవంటే H1B వీసా అన్నది ఇట్స్ ఎ టెంపరీ వర్క్ వీసా. ఈ H1B వీసాని ఎలా స్పాన్సర్ చేయాలి యాక్చువల్గా అంటే, ఇక్కడ ఉద్యోగాలు అంటే మాకు లేబర్ లాస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇక్కడ. సో ఏం చేస్తారు, ఇక్కడ ఒక కంపెనీలో ఒక జాబ్ని పోస్ట్ చేస్తే కొన్ని లిమిటెడ్ డేస్ ఉండేవి. ఇప్పుడు మారే మనకు తెలియదు, కానీ మా టైంలో అవి 90 days, 36, 4 weeks, 6 weeks, 3 types ఆఫ్ డిఫరెంట్ యాడ్స్ ఇవ్వాలి వాళ్ళు. ఒక పేపర్ యాడ్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఆఫీస్ పైన బోర్డు పెట్టడం, ఇవన్నీ చేస్తారు. అంటే వేకెన్సీని చూపిస్తారు. తర్వాత ఆ వేకెన్సీ ఫిల్ అవ్వలేదని ఒక సర్టిఫికేట్, లేబర్ సర్టిఫికేట్ ఏదో తెస్తారు. సో తెచ్చి ఫైల్ చేస్తారు. అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, అసలు H1B వీసా అన్నది ఇక్కడ ఆల్రెడీ ఒక వేకెంట్ జాబ్ రెడీగా ఉందన్నమాట. సో మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు యూ జస్ట్ కమ్ హియర్ అండ్ యూ జాయిన్ ఇన్ దట్ జాబ్, అంతే కదా. ఇది లీగాలిటీ, అంటే లీగల్గా H1B వీసా తాలూకా ప్రాసెస్, పర్పస్ రెండు. అయితే దీన్ని మన దేశీ కన్సల్టెన్సీస్ అన్నీ కూడా దే యూజ్ ది లీగల్ లూప్స్. ఎక్కడన్నా అంతే కదా, మన ఇండియాలో కూడా లీగల్ లూప్స్ అందరూ వాడుకుంటారు, తెలిసిన వాళ్ళందరూ, లీగాలిటీ తెలిసిన వాళ్ళందరూ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నట్టు, ఆ ప్రాజెక్ట్స్కి జాబ్స్ ఉన్నట్టు, ఆ జాబుల్లో వేకెన్సీ ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. ఇది లీగలా ఇల్లీగలా అని నన్ను అడగండి, ఓకే. బట్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. అంటే H1B వీసా వచ్చిన దగ్గర నుంచి ఇదే ప్రాసెస్ అన్నారు. కానీ యాక్చువల్గా ఆ జాబ్లు ఏవి ఉండవు. అంటే 90% ఆఫ్ ది ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్, లేదా 95% ఆఫ్ ది ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ అన్నీ చేసేది ఇదే పని. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక వీసా ఉన్నట్టు చూపిస్తారు, జాబ్ ఉన్నట్టు చూపిస్తారు, దానికి వేకెన్సీ క్రియేట్ అయినట్టు చూపిస్తారు, దానికి ఫారెన్ వర్క్ ఫోర్స్ ఫిట్ అయినట్టు చూపిస్తారు. ఇవన్నీ లీగల్ ఎంటిటీ, లీగల్ ప్రాసెసెస్ అన్నమాట. ఇవన్నీ చూపించి మొత్తానికి H1B వీసా తెస్తారు.
ఆ H1B వీసా లాటరీలో మీ H1B వీసా పిక్ అయిందనుకోండి, అప్పుడు పేపర్స్కి ఇండియాకి పంపిస్తారు. ఆ పేపర్స్ పట్టుకొని మీరు ఇండియాలో స్టాంపింగ్కి వెళ్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, స్టాంపింగ్ వెళ్ళేటప్పుడు వాడు రియల్గా మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఉందా, ప్రాజెక్ట్ లేదా, ఉంటే ఎంతకాలం, ఇవన్నీ కూడా వాడు ఎక్స్క్యూజ్ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే ఒకటి, ఇప్పుడు అవన్నీ క్వశ్చన్స్ అడిగి అప్పుడు మీకు వీసా ఇవ్వాలా వద్దా. మరి యాక్చువల్గా లీగల్ ప్రాసెస్ ఏంటి, లీగాలిటీ ఏంటి, యాక్చువల్గా ఇక్కడ జాబ్ ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నదా, లేదు. సో అందుకనే ఇది కూడా వాళ్ళకి కాన్సులేట్లో ఇది కూడా వర్క్ చేస్తుంటారు వాళ్ళు. అంటే రియల్ జాబ్ అప్లికేషనా, ఫేక్ జాబ్ అప్లికేషనా అన్నీ చూసి వాడు కానీ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి మీరు ఇచ్చే ఆన్సర్స్తో, వాడు వీసా రిజెక్ట్ చేస్తారు. అది పార్ట్ నెంబర్ 1. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఎందుకు H1B మీరు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఉంటారు అన్నది పార్ట్ 1. అర్థమైంది కదా. దీని మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి ఫర్దర్గా మీరు కింద కామెంట్స్లోని నా క్వశ్చన్ పెట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా నేను మళ్ళీ దాన్ని అడ్రస్ చేస్తాను. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఇక్కడికి వచ్చాక అప్పుడు ఏమవుతుంది, మీకు వీసా స్టాంపింగ్ అయింది అనుకోండి, ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చాక అప్పుడు ఎంప్లాయర్ ఏం చేస్తాడు, రియల్గా ఉద్యోగం లేదు కదా. సో అందుకనే ఈ వచ్చిన వాళ్ళని బెంచ్ మీద పెడతారు. ఇక్కడ బెంచ్ అంటారు, అంటే ఏంటంటే ఉద్యోగం లేకుండా కూర్చోబెడతారు. ఒక ఇల్లు ఏదో అద్దెకి తీసుకొని అందులో కూర్చోబెడతారు. అందులో ఏం చేస్తారు, కూర్చోబెట్టి మీరు వచ్చాక మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ అది అప్లై చేసి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవన్నీ లీగల్ ప్రాసెస్ అయ్యాక మీకు సోషల్ సెక్యూరిటీ వచ్చాక మార్కెట్ చేస్తారు మిమ్మల్ని. అంటే అప్పుడు ఇక్కడ కార్ప్ టు కార్ప్ జాబ్స్ చాలా ఎక్కువ మాకు అమెరికాలో, మా కంట్రీలో కార్ప్ టు కార్ప్ జాబ్స్ చాలా ఎక్కువ. సో ఈ కార్ప్ టు కార్ప్ జాబ్స్కి మిమ్మల్ని మార్కెటింగ్ చేస్తారు. అప్పుడు ఇక్కడికి వచ్చాక మీరు ఒకవేళ మీ రెజ్యూమ్ నచ్చి ఎవరైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు అమెరికాలో దిగాక యాక్చువల్గా మీకు ఉద్యోగం అనేది లేదు. ఓకే. మరి మీరు మీ ఎంప్లాయర్ మార్కెటింగ్ చేసి మీకు ఉద్యోగం వచ్చేటప్పటికి ఎంతకాలం పడుతుంది అంటే మినిమం 2 months to X సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేకుండా అదే H1B మీద ఇక్కడ హాట్ జాబ్స్ అంటారు. అంటే హోటల్లో పనిచేయటం, ప్లేట్లు కడగటం, వంట వండటం, ఇవన్నీ చేస్తుంటారు. సో ఓవరాల్గా మీకు అర్థమైందా ఎందుకు H1B రిజెక్ట్ చేస్తారు, ఎందుకు H1B మీద వచ్చాక కూడా స్టాంపింగ్ ఇక్కడికి వచ్చాక కూడా ఉద్యోగాలు ఎందుకు ఉండవు, అర్థమైంది అనుకుంటాను. మీకు స్టెప్ 1లో కానీ స్టెప్ 2లో కానీ ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కవర్ చేస్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చాక ఈ మార్కెటింగ్ ప్రాసెస్ అన్నది వెరీ ట్రికీ. ఈ మార్కెటింగ్ ఎలా చేస్తారు, దీనివల్ల అసలు ఏంటంటే ఇష్యూస్ ఉంటాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో H1B మార్కెటింగ్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేస్తాను. మీకు H1B మార్కెటింగ్ మీద కూడా మీ జాబ్ ఎలా వస్తుంది, ఏంటి స్కిల్ సెట్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఐఎమ్ గోయింగ్ టు రిప్లై ఫర్ దట్ ఇన్ మై నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సాయి ప్రసాద్ని, టాక్ ఫ్రమ్ అట్లాంటా.